హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లహరీస్ డైరీ. సో మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు లహరి. నేను యూఎస్లో మాస్టర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ని. అండ్ నేను యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్లో చదివాను మాస్టర్స్ అనేది. అండ్ నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో దాన్ని చెక్అవుట్ చేస్తే మీకు అర్థమైపోతుంది నేనేంటి, ఏం చేస్తున్నాను, ఎక్కడ ఉంటాను అనేది. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, నేను శ్రీరామనవమి వ్లాగ్ చేద్దామని అనుకున్నాను యాక్చువల్లీ. సో దానికన్నా ముందు మనం ఫస్ట్ పండగ అంటే మనకి గుర్తొచ్చేది ఏంటి, ఆర్గనైజింగ్, క్లీనింగ్ అండ్ ఆల్ కదా. సో వై నాట్ అది కూడా షూట్ చేద్దాము అని అనిపించింది. సో నేనేం చేశాను అంటే అమెజాన్లో స్టోరేజ్ బ్యాగ్స్ ఆర్డర్ చేశాను ఇంతకుముందే. నా ట్రెడిషనల్ వేర్ అంతా ఒక దగ్గర పెడదాము, బ్యాగ్స్లో ఉంటే కొంచెం ఎక్సెస్ అయిపోయినాయి అని చెప్పి ఇంకా అలా సర్దేసి కొంచెం ఎర్లీగా పడుకున్నాను. సో దట్ నెక్స్ట్ డే కొంచెం ఎర్లీగా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని మొత్తం మనము ప్రెప్ చేసుకొని ఇట్లా పూజకి రెడీ అవ్వచ్చు అన్నట్టు థాట్. సో అదే చేస్తున్నాను. ఫస్ట్ అయితే హాట్ వాటర్ తాగుతున్నాను. నాకు బాగా కోల్డ్ ఉండింది అప్పుడు. అండ్ కొంచెం చల్లగా ఉంది వెదర్ కూడా బయట. సో దానివల్ల ఇంకెక్కువ అయింది. సో హాట్ వాటర్ తాగితే కంట్రోల్ అవుతుంది అని చెప్పి తాగుతున్నాను. అండ్ దాని తర్వాత మొత్తం క్లీనింగ్ అంతా కౌంటర్ టాప్ నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేసి స్వీప్ మాప్ ఇవన్నీ చేసేసి నేను స్నానానికి వెళ్ళాను. అండ్ స్నానం చేసి వచ్చిన తర్వాత ప్రసాదాలు స్టార్ట్ చేశాను. నేను బేసిక్గా శ్రీరామనవమికి ఎప్పుడు పులిహోర అయితే పక్కా ఉంటుంది కదా, పులిహోర పానకం కాకుండా పూర్ణాలు చేద్దామని చెప్పి అనుకున్నాను. నా ఫేవరెట్. సో అందుకే దానికి కావాల్సిన మినప్పప్పు ఇవన్నీ ముందు రోజు నానబెట్టాను. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత శనగపప్పు ఇవి నానబెట్టేసి ప్రెప్ చేశాను. అండ్ స్నానం చేసి వచ్చిన తర్వాత మనము యాక్చువల్గా ప్రసాదం చేయడం స్టార్ట్ చేయాలి కాబట్టి సో ప్రాసెస్ అంతా నెక్స్ట్ చేశాను. మీరు అది కూడా ఈ వీడియోలో చూస్తూ ఉంటారు. ఇక్కడ నేను పులిహోర కోసం పెట్టిన రైస్ ఉడికిందనమాట. యాక్చువల్లీ నేను పులిహోర ఇట్లా ఏమైనా చేద్దాము అని అనుకున్నప్పుడు రైస్ కడిగి కుక్కర్లో పెట్టేటప్పుడే దాంట్లో కొంచెం పసుపు వేస్తాను వాటర్లో. సో దట్ అది పసుపు అంతా దానికి పట్టేసి మనం ఎక్కువ పసుపు వేసి కలపకుండా, అది ఎల్లోగా రావడానికి దానికోసం ఎక్కువ కష్టపడకుండా అది బై డిఫాల్ట్ ఇట్లా ఎల్లో కలర్లో వస్తుంది అని చెప్పి యాక్చువల్లీ నేను ఆ రోజు మా మమ్మీకి కాల్ చేసి ఇట్లా అదేంటి చూపించాను, ఇదంతా ఇట్లా రైస్ ఆరబెట్టాను అది ఇది అని చూపిస్తే, అదేంటి అప్పుడు ఎల్లో కలర్లో ఉంది అది ఇది అని అడిగితే చెప్పా ఇట్లా నేను ఇట్లా చేశానమ్మా అంటే, అసలు నాకు ఈ ఐడియా ఇన్ని సంవత్సరాల నుంచి రాలేదేంటి అని అంటుంది మా మమ్మీ. లైక్ భలే అనిపించింది అది. లైక్ నాకు ఇట్లా అనిపించింది, నాకెందుకు వచ్చింది ఈ థాట్ అని చెప్పి. మీకు ఇట్లాంటిది ఏమైనా ఉందా, మీ మమ్మీ వాళ్ళకి తెలియకుండా మీకు తెలిసింది ఏమన్నా ఉందా? తెలిసింది అని కాదు, కొంచెం మనం పని తగ్గించుకోవడానికి కొన్ని చేస్తాం కదా, అందులో ఇదొకటి అనమాట. అండ్ ప్యారలల్గా పూర్ణాలకు కూడా ఈ ఉరద్దాలు ఇవి నానబెట్టుంటాం కదా, అది మిక్సీ చేసి ఇట్లా పేస్ట్ లాగా చేసి ప్రెప్ చేశాను. అండ్ మెయిన్వైల్ ఇక్కడ ఏం జరిగిందంటే, మేము వాల్మార్ట్లో కొన్ని ఆర్డర్ పెట్టాము పాలు ఇట్లాంటివన్నీ అని చెప్పి. మేము వెళ్ళి తెచ్చుకోవడానికి స్కోప్ లేకనే బయట చల్లగా ఉంది అని చెప్పి మేము వాల్మార్ట్లో డోర్ డెలివరీ పెట్టుకుంటే వాడు తీసుకెళ్ళి వేరే వాళ్ళ డోర్ దగ్గర పెట్టొచ్చాడు ఇంటి ఎదురుగా. దాని గురించి డిస్కస్ చేసుకుంటాం నేను నా ఫ్రెండ్ అక్కడ. అందుకే అంత కోపంగా ఉన్నాను నేను. లైక్ మనం వెళ్ళలేకనే కదా అక్కడ పెట్టింది, మళ్ళీ వాడు తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు కాల్ చేస్తేనేమో రీఫండ్ ఇనిషియేట్ చేస్తాను అది ఇది అని చెప్పి పెద్ద ప్రాసెస్ చెప్పారు. దానికన్నా ఇప్పుడు మనకి అందులో కావాల్సిన నెసెసిటీ ఐటమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి సచ్చినట్టు మేమే వెళ్ళి తెచ్చుకోవాలి కదా అని చెప్పి డిస్కస్ చేస్తున్నాము నేను అను నా రూమ్మేట్. ఇంకా ఆప్షన్ లేక మూసుకొని వెళ్ళి పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళ డోర్ కొట్టి మన సామాన్ని మేము తెచ్చుకున్నాము. ఎందుకంటే చాలా ఎసెన్షియల్స్ ఉన్నాయి అందులో. నేను నా రూమ్మేట్ చాయ్ అడిక్ట్స్ అనమాట యాక్చువల్లీ. సో పొద్దున్నే లేచాక టీ తాగకపోతే బ్రెయిన్ పని చేయదు నాకైతే. సో అందులో పాలు ఉన్నాయి కాబట్టి చచ్చినట్టు వెళ్ళాను నేనైతే. అండ్ దాని తర్వాత ఇట్లా ఒక పక్క పూజ సామాన్లు అండ్ ఆల్సో దేవుడి పట్టాలు ఇవన్నీ వాష్ చేసుకుంటూ ఇంకొక పక్క ఇట్లా ప్రసాదాలకి కావాల్సినవన్నీ చేస్తూ ఉన్నాం అన్నమాట ఇద్దరం కలిసి.
అండ్ ఇంకా అలా కింద ఆల్మోస్ట్ అన్నీ సెట్ చేసేసి వచ్చేసి పైకొచ్చి రెడీ అవుతున్నాను. ఫస్ట్ హెయిర్ సెట్ చేసుకొని నేను యాక్చువల్లీ మా మమ్మీ శారీ పంపించింది నాకు. దీనికని కాదు. జనవరిలో ఒక ప్యాకేజ్ వస్తే అందులో కొన్ని శారీస్ వచ్చాయి. సో, అందులో నాకు బాగా నచ్చిందనమాట మా మమ్మీ చీర ఒకటి. అది కట్టుకొని వై నాట్ అలా అలా లుక్ క్రియేట్ చేయాలి అని అనుకున్నాను మా మమ్మీలాగా. సో, ఆ శారీ అయితే యాజ్ ఇట్ ఈజ్ మా మమ్మీ కట్టుకుంటే ఎట్లుంటదో అట్లనే అనిపించింది నాకు. ఫస్ట్ టైమ్ ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ మా మమ్మీ లాగా అనిపించాను నేను. సో, నేను యాక్చువల్లీ ఇట్లా శ్రీరామనవమి నమ్మ శారీ అని చెప్పి ఒక రీల్ కూడా చేశాను ఇన్‌స్టాగ్రామ్‌లో. మీరు ఒకవేళ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే ఒకసారి ఎళ్లి చూడండి. సేమ్ 'లహరీస్ డైరీ' అని చెప్పి ఉంటది అకౌంట్. అందులో రీల్ ఉంటది. ఫైనల్లీ రెడీ అవ్వడము, ప్రసాదాలు చేయడము, ప్రిపరేషన్స్ ఇవన్నీ అయిపోయి పూజ దగ్గరికొచ్చింది మన ప్రయాణం. అండ్ అలా సక్సెస్‌ఫుల్‌గా పూజ చేసేసుకొని, మనకు కావాల్సిందంతా మొక్కుకొని, నేను నా 100 మంది సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకొని, ఈ పూజని అయిపోచేశాను. అండ్ త్వరలో నాకు జాబ్ రావాలని కూడా. సో, మీ అందరూ కూడా కోరుకోండి నాకు జాబ్ రావాలని చెప్పి. అండ్ నాకున్న ఇంకొక రెస్పాన్సిబిలిటీ యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఇది కూడా గ్రో అవ్వాలి. నేను చేసే కంటెంట్ మీకు నచ్చుతుందో లేదో తెలియాలి అంటే నాకు కొంచెం రీచ్ వస్తేనే అర్థమవుతది. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తేనే కదా ఎక్కువ మంది కొంచెం నాకు సజెషన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటది. సో, అది కొంచెం నచ్చాలి జనాలకి అనైతే నేను కోరుకోను. ఎందుకంటే నా సైడ్ నుంచి నా బెస్ట్ ఇస్తాను. నా 100% నేను ఇస్తాను. అండ్ అది జనాలకి రీచ్ అవుతుందా లేదా, యూజ్‌ఫుల్‌గా ఉంటుందా లేదా అనేది మీరు చెప్పాలి. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడైతే మన ఫుడ్ రెడీ అయిపోయింది. మన పూజ అయిపోయింది. సో, ఇంకేముంది లేట్ చేయకుండా తినడమే. నేను మార్నింగ్ నుంచి ఏం తినకుండా అంతా చేశాను కాబట్టి కొంచెం నీరసంగా కూడా ఉంది. సో, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫుడ్ పెట్టేసుకొని దాన్ని ప్రశాంతంగా కూర్చొని ఆస్వాదిస్తున్నాననమాట నేను. అండ్ అంతలోపు నేను ఫుడ్ ఆస్వాదిస్తాను. మీరేం చేస్తారంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎళ్లి. ఇఫ్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉంటే. అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి ఇఫ్ పాసిబుల్. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లహరీస్ డైరీ. థాంక్ యూ సో మచ్ గైస్.